Namaste friends, it's me, yours Sairam. Welcome back to our channel. Friends, after a long time, ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. తను ఒక వ్యక్తి కాదండి, ఒక మహాశక్తి. భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో వాళ్ళు కూడా కలిసి తన బర్త్డేని అంటే అక్టోబర్ 15వ తేదీన వరల్డ్ స్టూడెంట్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మనందరికీ కలలు ఉంటాయి. ఎంతో మంది కాలంతో పాటు జీవితంలో ఎదురయ్యే సమస్యలతో ఎప్పటికప్పుడు రాజీ పడుతూ జీవితంలో వారు కన్న కలను విస్మరిస్తూ ఈ లోకం నుంచి నిష్క్రమిస్తారు. వారికి ఏ విధమైనటువంటి గుర్తింపు కూడా ఈ లోకంలో ఉండదు. కనీసం వారి కుటుంబ సభ్యులు కూడా వారిని గుర్తుంచుకోరు. మరికొంతమంది ఉంటారు, ఎన్నో కలలు కంటారు. వాటిలో కొన్నిటిని మాత్రం నిజం చేసుకుని కుటుంబ సభ్యులకు కొంతకాలం పాటు గుర్తుంటారు. ఇంకొంతమంది ఉంటారండి, నూటికో కోటికో ఒక్కరు మహానుభావులు అన్నట్లుగా వారు మాత్రం అత్యంత అరుదుగా ఉంటారు. వారు కుటుంబ పరిస్థితులతో రాజీ పడరు, సామాజిక నేపథ్యంతో రాజీ పడరు, ఆర్థిక స్థితిగతులతో రాజీ పడరు. వీటన్నిటికీ పూర్తి భిన్నంగా పెద్ద కలలు కంటారు. కలలు కనడం మాత్రమే కాదు, వాటిని సాధించి చూపిస్తారు. అంతటితో ఆగకుండా అంతకు మించి ఇంకేదో చేస్తూ, అంటే ప్రపంచానికి ఇంకేదో అందించాలన్నటువంటి తపనతోటి ప్రపంచానికి ఎన్నో సేవలు చేస్తూ ప్రపంచ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేటువంటి విధంగా వారి యొక్క సేవలు ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వారెవరో మీకు తెలుసా? మీకు తెలిస్తే ఈ వీడియోకి ఒక చిన్న పాజ్ ఇచ్చి కింద వారి పేరుని మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో. ఎస్ ఫ్రెండ్స్, it is none other than our beloved Dr. APJ Abdul Kalam garu, our beloved leader, the missile man of India, people's president. ఇంతకీ అబ్దుల్ కలాం గారికి స్ఫూర్తి ఎవరో తెలుసా? స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద గారు అండ్ అబ్దుల్ కలాం గారు వీరిద్దరూ మా గురువు గారు అయినటువంటి డాక్టర్ గంప నాగేశ్వరరావు గారికి స్ఫూర్తి. మా గురువు గారు మా అందరికీ స్ఫూర్తి. ఫ్రెండ్స్, అసలు ఇంతకీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అబ్దుల్ కలాం గారి బర్త్డేని వరల్డ్ స్టూడెంట్స్ డేగా డిక్లేర్ చేయడానికి, సెలబ్రేట్ చేసుకోమని అన్ని దేశాలకు సూచించడానికి కారణం ఏంటి అనే విషయంపై మనం ఫోకస్ చేద్దాం ఫ్రెండ్స్. మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏదైనా ఉంది అంటే అది భారతరత్న అవార్డ్. ఆ అవార్డ్ డాక్టర్ ఏపీజీ గారికి ఇవ్వడం జరిగింది. అండ్ అత్యున్నత పదవి ఏదైనా ఉంది అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అది రాష్ట్రపతి పదవి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ పదవిని కూడా వారు 2002-2007 మధ్యన చేపట్టడం జరిగింది. సెకండ్ టైం కూడా మీరే ఉండండి రాష్ట్రపతి కానీ అందరూ కూడా ముక్త కంఠంతో కోరితే వారు మాత్రం సున్నితంగా ఆ పదవిని తిరస్కరించడం జరిగింది. ఏ కారణం చేసినా తెలుసా? రాష్ట్రపతిగా ఉండడం కన్నా కూడా నాకు ఒక టీచర్గా ఉండడం ఇష్టం, టీచర్గా స్టూడెంట్స్కి టీచ్ చేయడం ఇష్టం, స్టూడెంట్స్కి టీచ్ చేస్తూ వాళ్ళ మనసుల్ని టచ్ చేయడం ఇష్టం, వాళ్ళ మనసుల్ని టచ్ చేయడం ద్వారా వాళ్ళ జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం నాకు ఇష్టం అని చెప్పడం. అన్నట్లుగానే ఆ మహానుభావుడు తన తుదిశ్వాసను స్టూడెంట్స్కి టీచ్ చేస్తూనే విడవడం జరిగింది. అందుకు గుర్తుగా ప్రపంచానికి రక్షణ రంగంలో ఆయన అందించినటువంటి సేవలకు గుర్తుగా మరియు స్టూడెంట్స్ పట్ల ఆయనకున్నటువంటి ప్యాషన్కి గుర్తుగా తన బర్త్డేని వరల్డ్ స్టూడెంట్స్ డేగా డిసైడ్ చేయడం జరిగింది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అబ్దుల్ కలాం గారిపై నాకున్నటువంటి ఆరాధనా భావాన్ని దృష్టిలో ఉంచుకొని నేను కూడా స్టూడెంట్ అనే పదానికి ఒక యాక్రోనిమ్ డిజైన్ చేయడం జరిగింది. మనందరము స్టూడెంట్సే కదా, రెగ్యులర్గా మనం ఏదో ఒక విషయాన్ని ఏదో ఒక పాయింట్లో తెలుసుకుంటూనే ఉంటాం. కాబట్టి మనం కూడా స్టూడెంట్సే. సో మనందరికీ కూడా నేను డిజైన్ చేసినటువంటి స్టూడెంట్ అనేటువంటి యాక్రోనిమ్ హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. స్టూడెంట్లో ఫస్ట్ లెటర్ స్టాండ్స్ ఫర్ ఎస్. ఎస్ మీన్స్ స్టే హెల్దీ. మన లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, స్లీప్ హ్యాబిట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ హెల్దీగా ఉండే విధంగా మనం చూసుకోవాలి, బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. అండ్ ద నెక్స్ట్ వన్ టీ స్టాండ్స్ ఫర్ థింక్ బిగ్. మనం ఏది చేస్తున్నా సరే మనం చేసే ఆలోచన అన్నీ కూడా ఉన్నతమైన ఆలోచనలతో ఉండాలి, ఉన్నత భావాలతో ఉండాలి. దెన్ మనం లైఫ్లో ఎంతో అచీవ్ చేయగలం. అబ్దుల్ కలాం గారు చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ గురువు గారు పక్షి గురించి లెసన్ చెప్తుంటే పక్షి ఆకాశంలో ఎగురుతుంది కదా, నేను కూడా అలా ఆకాశంలో ఎగరాలంటే ఏం చెయ్యాలి అనే ఉన్నత ఆలోచన తనకు చిన్నప్పుడే వచ్చింది. అందుకే మహానుభావులు ఆ స్థాయికి ఎదగలిగారు. అండ్ ద నెక్స్ట్ వన్ యూ స్టాండ్స్ ఫర్ అండర్స్టాండ్ ద పర్పస్. ఎవ్రీ వన్ ఆఫ్ us హ్యాస్ సమ్ పర్పస్. వై వీ కేమ్ హియర్, వై వీఆర్ లివింగ్ హియర్ అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి.
ఇది ఎవరు చెప్తారు అంటే ఎవ్వరూ ప్రత్యేకించి చెప్పకపోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో, అంటే టీచర్స్ దగ్గర కావచ్చు, లేదా బయట సమాజంలో కావచ్చు, ఏదో ఒక సందర్భంలో వాళ్ళ నుంచి ఇన్నర్ కాల్, అంతర్లీనంగా ఒక కాల్ వస్తుంది. మీ పర్పస్ ఇది అని మన మనసు మనకు చెప్తుంది ఫ్రెండ్స్. ఆ పర్పస్ని ఐడెంటిఫై చేసి మన డెస్టినేషన్ ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా కనుక మనం వర్క్ చేస్తున్నట్లయితే మన లైఫ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ అండర్స్టాండ్ ద పర్పస్ ఈజ్. ద నెక్స్ట్ వన్, మన పర్పస్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వాలి అంటే ప్రాపర్ డిసిప్లైన్ అవసరం. డిసిప్లైన్ విత్ డిటర్మినేషన్ ఓన్లీ లీడ్స్ టు అవర్ డెస్టినేషన్. పర్పస్ అన్నాం కదా, పర్పస్ అంటే డెస్టినేషన్. సో ఆ డెస్టినేషన్కి లీడ్ చేసేటువంటి గ్రేట్ ఎలిమెంట్స్ ఏంటంటే డిసిప్లైన్ అండ్ డిటర్మినేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ద నెక్స్ట్ వన్ చూస్తే ఈ స్టాండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ విత్ ఎథిక్స్. ఎడ్యుకేషన్ విత్ ఎథిక్స్ అండి. ఎడ్యుకేషన్తో పాటు ఎథిక్స్ కూడా ఉండాలి, మార్క్స్తో పాటు మేనర్స్ కూడా ఉండాలి. దెన్ ఓన్లీ ద సొసైటీ విల్ రెస్పెక్ట్ అస్. ద నెక్స్ట్ వన్, నెవర్ గివ్ అప్. మన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా, ఎలాంటి ఓటమి ఎదురైనా మనం ఆ లక్ష్యం నుంచి పక్కకు వెళ్ళిపోకూడదు మై ఫ్రెండ్స్. మళ్ళీ వీ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్ టు గెట్ సక్సెస్. సో ఫెయిల్యూర్ని మనం ఎలా భావించాలి, ఎప్పుడైనా ఫెయిల్యూర్ ఎదురైతే ఎలా భావించాలంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. మన విజయానికి తొలి మెట్టుగా ఓటమి అనేటువంటిది నేర్చుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా మనం భావించాలి, నేర్చుకోవాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి, ఎదగాలి. దట్ ఈస్ వాట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు హ్యాస్ గివెన్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ ద నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్, టీ స్టాండ్స్ ఫర్ టీచ్, టచ్, ట్రాన్స్ఫార్మ్. టీచ్ అంటే మనం నేర్చుకున్నటువంటి, మనం తెలుసుకున్నటువంటి మనం అందరికీ చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్. చెప్తే ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడకపోవచ్చు, కానీ ఎక్కడో కనీసం ఒక్కడికైనా సరే వాళ్ళకి మనసుకి టచ్ అవ్వచ్చు. మనం చెప్పిన పాయింట్ వాళ్ళ మనసులో ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావచ్చు. ఎలా అంటే రామకృష్ణ పరమహంస గారి నుంచి స్వామి వివేకానంద గారికి వచ్చినట్లుగా, స్వామి వివేకానంద గారి నుంచి అబ్దుల్ కలాం గారికి వచ్చినట్లుగా, అబ్దుల్ కలాం గారు స్వామి వివేకానంద గారు వీరిద్దరి నుంచి కూడా మా గురువు గారు అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి వచ్చినట్లుగా, వారి నుంచి మాకు వస్తున్నట్లుగా, ఇలా ఎక్కడో ఒక చోట ఎవరో ఒక మనిషికి ఒక చిన్న స్పార్క్ అనేది టచ్ అవుతుంది మనసులో. కాబట్టి మనం టీచ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. సో వాళ్ళ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ ద acronym ఫర్ స్టూడెంట్. ద ఫస్ట్ వన్, స్టే హెల్దీ. Second one, think big. And the third one, understand the purpose. The fourth one, discipline. And the E stands for education with ethics. N stands for never give up. T stands for teach, touch, transform. And ఇది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి అంకితం ఇస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.